ప్రియ సహోదరి సహోదరులారా, మేలు అనగానే ఎల్లప్పుడూ మనకి ఆనందం కలిగించేది మాత్రమే అని మనం సహజంగా భావిస్తూ ఉంటాం. అంటే ఏదైనా కలిసి వస్తే దేవుడు నాకు మేలు చేశాడు అనుకుంటాం. డబ్బు చేతి నిండా ఉందనుకోండి, ప్రభు నన్ను దీవించాడు అనుకుంటాం. మనకి సపోర్ట్ చేసేవాళ్ళు, మనకి సహాయం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు ప్రభు నాకు నెమ్మది ఇచ్చాడు అనుకుంటాం. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. మన జీవితాలలో ప్రభువు చేసే అనేక మేలులు ఎలా ఉంటాయంటే అవి ప్రస్తుత కాలములో మనకి కీడులా కనిపిస్తాయి. రానున్న రోజులలో మనకి సమాధానాన్ని ఇవ్వడానికి, మన భవిష్యత్తును కట్టడానికి, అందమైన ఒక గొప్ప భవిష్యత్తును, ఒక అందమైన ప్రపంచాన్ని మన కొరకు నిర్మించడానికి ప్రస్తుత కాలములో పరిస్థితులన్నీ అయోమయంగా, గందరగోళంగా, మనకి నష్టం కలిగిస్తున్నట్లుగా ఎన్నోసార్లు కనిపించవచ్చుగాక. అవి దేవుని సెలవు చేతనే ఆ శ్రమలు, కష్టాలు, అవమానాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, ఒంటరితనానికి గురి కావటం, అందరి చేత తృణీకరించబడటం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక బాధలు, అనేక వేదనలు రానున్న కాలంలో దీవెనగా మారడానికి కొరకే, రానున్న రోజులలో మనల్ని నిలబెట్టడం కొరకు, బలపరచడం కొరకు, ఇక ఎన్నడూ కదిలించబడకుండా మనల్ని స్థిరపరచడం కొరకు ప్రస్తుత కాలంలో దేవుడు ఈ బాధలన్నింటినీ రాణిస్తుంటాడు. ఇప్పటి శ్రమలు రానున్న రోజుల్లో మనల్ని కదలకుండా, ఎవరూ కదల్చకుండా స్థిరపరచబోతున్నాయని మనకి ముందే తెలిస్తే, మనం గ్రహించగలిగితే, ఇప్పటి కాలపు అనేక శ్రమలను బట్టి, కీడుగా మనకి కనిపిస్తున్న అనేక పరిస్థితులను బట్టి, అవమానాలను బట్టి, వ్యతిరేకతలను బట్టి, గందరగోళ అయోమయంతో కూడిన పరిస్థితులను బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తాం. కానీ ఎన్నోసార్లు మనకు తెలియదు, ముందు చూపు లేక, అంటే భవిష్యత్తును మనం చూడలేక, ఎన్నోసార్లు ఒక మంచి ఉద్దేశంతో దేవుడు మన జీవితాలలో రానిచ్చిన కొన్ని శ్రమలను బట్టి, బాధలను బట్టి, ఎందుకని ప్రభు నా లైఫ్లో ఇలాంటి బాధలు రాణిస్తున్నాడు, ఇలాంటి వ్యతిరేకతలు రాణిస్తున్నాడని అనేక సార్లు మనుషులు కృంగిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, ఈ శ్రమలు, ఈ వేదనలు, ఈ బాధలు రానున్న రోజులలో దేవుడు ఇవ్వబోయే ఘనత, ఆశీర్వాదాలకు ఒక రాజమార్గం అని తెలియక దేవుడు నన్ను వదిలేశాడని కొందరు అనుకుంటారు. ప్రభు నా ప్రార్థన వినట్లేదని కొందరు అనుకుంటూ ఉంటారు. ఎందుకు నన్ను వదిలిపెట్టాడు దేవుడు? ఎందుకు నా ప్రార్థన వినట్లేదు? నేను ప్రార్థనాపరుణ్ణే కదా, నేను విధేయుడినే కదా, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తినే కదా, ఎల్లప్పుడూ దేవుని సంతోషపెట్టే వ్యక్తినే కదా, మరి ఎందుకని ప్రభువు నన్ను విడిచిపెట్టాడు? ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు, అవమానాలు, వ్యతిరేకతలు, ఓటములు అని అనేక మంది తమలో తాము ప్రశ్నించుకుంటూ ఈ జవాబు లేని ప్రశ్నల వలన కృంగిపోయి సాతానుకు చోటిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మనం ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళు తెరిచి చూడండి, లేని వాళ్ళు నేను మీ కొరకు చదివినిపిస్తున్న, మనసు పెట్టి వినండి. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. యోసేపు తన అన్నదమ్ములతో అంటున్నాడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహుప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు అంటున్న మాటలు మనసు పెట్టి విన్నారా, గమనించారా? ఏమంటున్నాడు తన అన్నలతో? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి, నాకు మీరు హాని చేయాలనుకున్నారు, కీడు చేయాలనుకున్నారు. ఆ ఉద్దేశంతోనే గోతిలో పడేశారు, ఆ ఉద్దేశంతోనే బట్టలు చింపారు. మీ ఉద్దేశాలు ఏం బాగోలేదు. కీడు చేయాలని, హాని చేయాలని, నాశనం చేయాలని దురుద్దేశాలతో మీరేం చేశారో అన్ని దురుద్దేశంతోనే చేశారు. కానీ ఏదైతే మీరు దురుద్దేశంతో నా పట్ల చేశారో, ప్రవర్తించారో, ప్లాన్ చేశారో, అవే పరిస్థితులను, అవే సంఘటనలను దేవుడు మంచి ఉద్దేశంతో నా లైఫ్లో జరగనిచ్చాడు
అని యోసేపు అంటున్నాడు. చూడండి, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహుప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. అదే సంఘటన, అదే అవమానం, అదే చీత్కారం, అదే వెలివేత, అదే వెన్నుపోటు, అదే ద్రోహము దేవుడు ఆపలేదు, పైగా జరగనిచ్చాడు. కానీ దేవుడు మంచి ఉద్దేశంతో జరగనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వేటి వలననైతే యోసేపు అన్నయ్యలు యోసేపును నాశనం చేద్దామనుకున్నారో వాటినే వాడుకొని దేవుడు మేలు చేద్దామనుకున్నాడు. ఇక్కడ మనుషుల ఉద్దేశాలు బాగోలేదండి, వాళ్ళవేమో దురుద్దేశాలు, కానీ దేవునిదేమో సదుద్దేశము. ఒకే పరిస్థితి, ఒకే సంఘటన, మనుషులు కీడు చేద్దామనుకుంటే వాటినే వాడుకొని దేవుడు మేలు చేశాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఎన్నడైనా ఒకవేళ గనక మీరు బాధపడినట్లయితే ఎందుకని దేవుడు సెలవిచ్చాడు? దేవుని సెలవు లేనిది ఏది కూడా మన జీవితంలో జరగదు కదా. జరగకూడని సంఘటనలు, మనం ఏదైతే జరగకూడదు అనుకుంటామో, కళలో కూడా ఇలా జరగకూడదని భావిస్తామో, అవి జరగడానికి దేవుడు సెలవిచ్చాడంటే దేవుని ప్రజలు నమ్మాలి. ముఖ్యంగా దేవుని బిడ్డల గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారంగా జీవించే పరిశుద్ధుల గురించి, భక్తుల గురించి మాట్లాడుతున్నా. అటువంటి భక్తుల జీవితాలలో ఒక చేదు సంఘటన, జరగకూడని సంఘటన, కీడుకరమైనది, నష్టం కలిగించేది, బాధ కలిగించేది ఏదైనా జరుగుతుందంటే దేవుని బిడ్డలు గమనించాలి. దేవుడు దాన్ని జరగాలని సెలవిచ్చాడు. ఎందుకు సెలవిచ్చాడంటే రానున్న రోజులలో అది మేలు చేయడానికే. పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు కాక, అవి ఎంత నష్టాన్ని, బాధను, వేదనను మిగిలిచ్చేవైనా కావచ్చు, కానీ అవి జరుగునట్లుగా దేవుడు ఎందుకు సెలవిచ్చాడంటే మంచి ఉద్దేశంతోనే. అంటే మంచి ఉద్దేశముతో దేవుడు ప్రస్తుత కాలములో నష్టాన్ని, శ్రమను రానిస్తున్నాడు మన లైఫ్లోకి. కానీ ఎంతోమంది మనుషులు ఏమనుకుంటారో తెలుసా? ఇక వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళకి భవిష్యత్తు లేదు, దెబ్బతిన్నారు అని వాళ్ళు లెక్కలేస్తుంటారు. మనం ఒకటే ఆలోచించాలి, ఏంటంటే ఇప్పుడు కీడు జరుగుతుంది, నష్టం కలుగుతుంది, పరిస్థితులన్నీ తారుమారు అవుతున్నాయి, బంగారం పట్టుకున్నా మట్టిగా మారిపోతుంది. ఎలాగైనా ఉండనివ్వండి, మనం దేవుని యందు భయభక్తులు కలుగున్నామా లేదా అనేది మాత్రమే జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. దేవుడు మనతో ఉన్నాడా లేదా అనేదే ముఖ్యం. పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనకు ముఖ్యం కాదు, ఎన్నడూ కూడా ముఖ్యం కాదు. ఎందుకంటే పరిస్థితులు అనేవి పూటకో విధంగా, రోజుకో విధంగా మారుతూ ఉంటాయండి. అలాగే మనుషుల మనస్తత్వాలు కూడా అంతే, అవి స్థిరంగా ఉండవు. నిన్న మనల్ని ప్రేమించిన వాళ్ళు ఈరోజు ద్వేషించవచ్చు. నిన్న పూలు విసిరిన చేతులతోనే ఈరోజు రాళ్ళు విసిరచ్చు మనుషులు కదా. నిన్నటి రోజు ఎవరైతే మన వాళ్ళు అనుకున్నామో అలాంటి వాళ్ళంతా వాళ్ళ పరాయి వాళ్ళుగా మారిపోవచ్చు. ఎవరైతే ఇక మనకు వద్దనుకున్నామో రేపు వాళ్ళే మన లైఫ్లో కీలకమైన వ్యక్తులుగా మారిపోవచ్చు. కనుక మనుషుల మనస్తత్వాలు, అంతరంగాలు, ఆలోచన విధానాలు, పరిస్థితులు, సంఘటనలు ఇవేవి శాశ్వతం కాదు, ఇవి మారుతూనే ఉంటాయి, ఎల్లప్పుడూ మారుతుంటాయి. కనుక వాటిని బట్టి మనం ఒక అంచనాకు రాకూడదు. దేన్ని బట్టి మనం ఒక అంచనాకు రావాలంటే పరిస్థితులు ఎలాగున్నా, మనుషులు ఎలాగున్నా, జరుగుతున్న సంఘటనలు, పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ పరలోకమందున్న నా తండ్రి, నా సృష్టికర్త, నా దేవుడు, నా యేసయ్య, ఆయన సదుద్దేశంతోనే ఇవన్నీ జరగనిస్తున్నాడు. ఏవన్నీ? మంచైనా చెడైనా, మేలైనా కీడైనా, కలిసి వచ్చేదైనా, ఉన్నదంతా ఊడ్చుకుపెట్టేదైనా, అనుకూలమైనదైనా ప్రతికూలమైనదైనా, సంతోషాన్ని కలిగించేదైనా బాధను కలిగించేదైనా, లాభమైనా నష్టమైనా, ఏదైనా కూడా దేవుడు తన పిల్లల జీవితంలో, మళ్ళీ చెప్తున్నా వినండి, ఇది నేను భక్తిహీనుల గురించి మాట్లాడట్లేదు. భక్తిహీనులు అంటే ఎవరండి? దేవుడు ఏం చెప్పాడో తెలుసు, కానీ అది వాళ్ళు చేయరు. దేవుడు తన వాక్యములో ఏమి ఆజ్ఞాపించాడో, ఏమి సెలవిచ్చాడో తెలుసుకొని కూడా ఆ దేవుని వాక్యానికి లోబడకుండా తమకు నచ్చినట్లు వాక్య విరుద్ధంగా బ్రతుకుతుంటారు. చూడండి, వీళ్ళంతా భక్తిహీనులు, సాతాను పిల్లలు, దేవుని పిల్లలు కాదు. వాళ్ళ గురించి కాదు ఈ సందేశం.
కానీ ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తుంటారో, దేవునికి భయపడుతుంటారో, ఎల్లప్పుడూ ఆల్ ద టైం దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవుని సంతోషపెట్టాలి, దేవుని చేరుకోవాలి అనే ఒక తృష్ణతో, దాహముతో, ఆకలితో, ఆరాటముతో, తమ పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆరాధిస్తూ, లోబడుతూ జీవిస్తుంటారో అట్లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. అలాంటి వాళ్ళ జీవితాలలో ప్రభువు రానిచ్చే ప్రతి సంఘటన, ప్రతి పరిస్థితి, ప్రతి పరిణామము దేవుడు మంచి ఉద్దేశాలతోనే రాణిస్తున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అది మనకు కీడుగా అనిపించచ్చుగాక, ఎవరి వలనైతే మనకి నష్టము, హాని, బాధ, వేదన కలుగుతున్నాయో వాళ్ళు కూడా అనుకోవచ్చు మనకి కీడు చేశామని. మనం అనుకున్నా, అవతలలో అనుకున్నా, ఎవరనుకున్నా మనం అనుకున్న దానితో దేవునికి సంబంధం లేదు. ఏమన్నా అర్థమవుతుందా? ఎవరు ఎన్ని అనుకున్నా అల్టిమేట్గా, ఫైనల్గా దేవుడు ఏమనుకున్నాడో అదే మన లైఫ్లో జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ దేవుడే గనక మనల్ని నాశనం చేయాలనుకుంటే, మనుషులందరూ మనల్ని నిలబెడదాం అనుకున్నా మనం కూలిపోతాం, నాశనం అయిపోతాం. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మనల్ని మనమే కట్టుకుందాం అనుకున్నా, మనల్ని మనమే బలపరుచుకుందాం, నిలబెట్టుకుందాం, అందమైన భవిష్యత్తు కట్టుకుందాం, అందమైన ప్రపంచాన్ని నిర్మించుకుందాం అని చెప్పి ఎన్ని కలలు కన్నా, ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా, ఎంతమంది ప్రయాసపడ్డా మనల్ని బలపరచడానికి, నిలబెట్టడానికి, కట్టడానికి దేవుడు కూలదోస్తే కనుక కుప్పకూలిపోతాం. మనకి భవిష్యత్తు ఉండదు, నెమ్మది ఉండదు. దేవుడే మనకి బాధను మన లైఫ్లో పెడితే, మనల్ని నాశనానికి అప్పగిస్తే సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. కానీ ఒకవేళ దేవుడే కనుక మనల్ని నిలబెట్టాలని, బలపరచాలని, ఒక అందమైన ప్రపంచాన్ని, భవిష్యత్తును ఇవ్వాలని సంకల్పిస్తే, ఉద్దేశిస్తే, మనుషులు ఎంత కీడు చేసినా, ఎంత ద్రోహం చేసినా, ఎవరెన్ని పన్నాగాలు పనినా, ఎన్ని కుట్రలు పనినా, ప్రియ సహోదరి సహోదరులారా, అల్టిమేట్గా ఆ కుట్రలను, ఆ కుతంత్రాలను, మనుషుల దురుద్దేశాలను, కపటోపాయాలను, వీటన్నిటినీ వాడుకొని దేవుడు మనకు మేలు చేస్తాడు. దేని వలననైతే విరోధులు లేదా పగవాళ్ళు, శత్రువులు, మనుషులు వేటి వలననైతే, దేన్ని వాడుకొనైతే మనల్ని నాశనం చేద్దాం అనుకుంటారో వాటినే వాడుకొని ప్రభు మనకి మేలు చేస్తాడు. వాటినే వాడుకొని మనకి మంచి భవిష్యత్తునిస్తాడు. అందుకే యోసేపు అంటున్నాడు, అన్నయ్యలారా మీరు కీడు చేయని ఉద్దేశించి ఆ రోజు అన్ని పనులు చేశారు, నా విషయంలో చేయకూడనివన్నీ చేశారు. కానీ నా దేవుడు ఆ రోజు ఎందుకు ఆపలేదో తెలుసా? మిమ్మల్ని ఆ రోజు మీ చేతిలో నుంచి నన్ను ఎందుకు కాపాడలేదో తెలుసా? మంచి ఉద్దేశంతోనే అవన్నీ జరగనిచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులు దురుద్దేశంతో చేస్తున్న వాటిని దేవుడు సదుద్దేశంతో జరగనిస్తున్నాడు, అల్టిమేట్గా మేలు చేయడానికి. కనుక దేవుడు నాతో ఉన్నాడా లేదా, నేను దేవునికి ఇష్టరాలుగా ఉన్నానా లేదా అనేదే ముఖ్యం తప్ప, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరేం చేస్తున్నారు అనేది వాటి మీద మనసు పెట్టకండి. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలైనా పననివ్వండి, దేవుడు వాటన్నిటినీ మన లైఫ్లో ఆశీర్వాదాలుగా, దీవెనలుగా, మేలుకరంగా మార్చివేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నా జీవితంలో అనేక సార్లు అప్పుడు కనిపించిన పరిస్థితులు, నేను ఎదుర్కొన్న రకరకాల బాధలు, శ్రమలను బట్టి అవి జవాబు దొరకని ప్రశ్నలుగా నాకు అనిపించేవి. కానీ కొంతకాలం గడిచిపోయిన తరువాత ఏవైతే గతములో నాకు జవాబు లేని ప్రశ్నలుగా, పరిష్కారము లేని సమస్యలుగా కనిపించాయో, ఎందుకు నా లైఫ్లో ప్రభు ఇవి రాణిస్తున్నాడు, ఎందుకు ఆయన ఆపట్లేదు, ఎందుకు నన్ను కాపాడట్లేదు, ఎందుకని కొందరు నా నెత్తి మీదకి ఎక్కినట్లు దేవుడు చేస్తున్నాడు. దేవుడు చేస్తేనే కొందరు మన నెత్తి మీదకి ఎక్కి తొక్కే ప్రయత్నం చేస్తారు. దేవుడు మనల్ని అప్పగిస్తే తప్ప ఎవడు కూడా మన లైఫ్తో ఆడుకోడండి. మనం ఎంత ప్రేయర్ఫుల్గా ఉన్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా, కొంతమంది మనతో ఆడుకునే ప్రయత్నం చేస్తారు. మనం చనువిచ్చాం కదా అని, ప్రేమిస్తున్నాం కదా అని, మర్యాద ఉన్నాం కదా, ప్రార్థనాపరులం కదా, భక్తులం కదా అనే ఈ మంచి లక్షణాలను చులకనగా ఎంచి అలుసుగా తీసుకొని మనతో ఒక ఆట ఆడుకుందాం అనుకుంటారు. తర్వాత వాళ్ళే నష్టపోతారు, వాళ్ళే దెబ్బతింటారు. వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు మనతో ఆడుకున్నారా, మనం వాళ్ళతో ఆడుకున్నామా అనేది ఫైనల్గా అర్థమవుతుంది. కానీ
స్టార్టింగ్ అయితే ముందైతే మనకు అనిపిస్తుంది, ఎందుకు దేవుడు నా లైఫ్లో ఇట్లాంటి పరిస్థితులు రానిచ్చాడు, ఎందుకు ఆయన సెలవిచ్చాడు, ఎందుకు నన్ను కాపాడలేదు, నా ముందు నిలబడడానికి అర్హత లేని వ్యక్తులు కూడా నన్ను ఎదిరించే పరిస్థితులు ఎందుకు రానిచ్చాడు ఆయన, ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు, ఎందుకు ఒంటరితనం, ఎందుకు ఈ తృణీకారం, ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు ఈ బాధలు. ప్రభువా తీసేయన ఆయన అంటే ఆయన ప్రార్థన వినడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రానిచ్చాడనే దానికి జవాబు లేదు. ఆయన రానిస్తేనే కదా వచ్చింది. మనం ఏ తప్పు చేయకపోయినా రానిచ్చాడు. ఇప్పుడు తీసేయమని ప్రార్థిస్తున్నా తీయడు. ఉపవాస ప్రార్థన చేసినా, మొత్తుకున్నా, మొరపెట్టినా, ఏం చేసినా దేవుడు జవాబు ఇవ్వడు. ఒకవేళ మనం భక్తులమైతే అలాంటి బాధలో కూడా నిరీక్షణ కోల్పోమండి. కారణం ఏంటంటే ఎంతటి బాధలోనైనా సరే దేవుని బిడ్డలు వాక్యాన్ని ధ్యానించటం మానరు, ప్రార్థించటం మానరు. దేవుడేదో ఒక సదుద్దేశంతో నా లైఫ్లో ఇవన్నీ జరగనిస్తున్నాడని నమ్మటం మానరు. కనుక మనలోనున్న దేవుని వాక్యం, మనలోనున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ శ్రమలన్నిటిలో మనకి ఒక నిరీక్షణ కలిగిస్తాడు, ఒక ధైర్యాన్ని ఇస్తాడు. కనిపించడానికి అన్ని వైపులా ఉప్పెన లాంటి శ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు కనిపిస్తున్నప్పటికీ ఏదో ఒక మేలు చేయడానికే దేవుడు ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ రానిచ్చాడని ఒక బలమైన విశ్వాసము, ధైర్యం, కాన్ఫిడెన్స్, నిరీక్షణ దేవుని బిడ్డలకు దేవుడిస్తాడు. దేవుని బిడ్డలకు మాత్రమే అది ఉంటుంది. అంతరంగంలో అర్థమవుతూ ఉంటుంది. ఆత్మలో దేవుడు తెలియజేస్తుంటాడు. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ లాగా ఎలా వచ్చాయో అలా వెళ్ళిపోతాయి. ఒకసారి అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత దేవుడిచ్చే ఘనత, ఆయనిచ్చే సంతోషము, ఆశీర్వాదాలు, దీవెనలు, వాటితో కంపేర్ చేస్తే కనుక ఇప్పుడున్న ఈ శ్రమలు, ఈ బాధలు ఎన్నతగినవి కావు అని అప్పుడు అనిపిస్తుంది మనకి. అయితే అలా ఎన్నోసార్లు ఎందుకని దేవుడు రానిచ్చాడు ఈ శ్రమలను, బాధలను, ఎందుకని కొందరిని నా నెత్తి మీదకెక్కి తొక్కునట్లు చేశాడు, ఎందుకని కొందరు నా లైఫ్తో ఆడుకునే అవకాశం ప్రభువే ఇచ్చాడు, అర్థమయ్యేది కాదు. కానీ దేవుడే ఇచ్చాడు, అదైతే అర్థమవుతుంది. కానీ ఎందుకు నా లైఫ్లో అలా రానిచ్చాడో అర్థమయ్యేది కాదు. తీయమంటే దేవుడు తీయడు, ప్రార్థన వినడు, ఉపవాసం ఉన్నా ఉపయోగం లేదు. కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ జరిగిన బాధలు, వచ్చిన ప్రతి వేదన, అవమాన భారము, చులకన బాధ, ఇవన్నీ కూడా దేవుడు గొప్ప మేలు నిమిత్తమే రానిచ్చాడని తర్వాత నాకు అర్థమయ్యేది. ఎలాగైతే యోసేపు జీవితంలో తన అన్నలు కీడు చేయని ఉద్దేశించి చేసిన వాటన్నిటిని దేవుడు మేలు నిమిత్తం ఉద్దేశించాడో, జరగనిచ్చాడో, మనందరి జీవితాల్లో కూడా అంతేనండి. మనం ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ని సంతోషపెడుతూ ఆయన మనతో ఉన్నాడా లేదా అని మనం చూసుకోవటం వరకే మన బాధ్యత. మన పరలోకపు తండ్రి ఎన్నడూ కూడా మనకి హాని తలపెట్టడు. ఎవరైనా హాని తలపెట్టాలని చూసినా కూడా దానిని కూడా మనకి మేలుగానే ప్రభువు మారుస్తాడు. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను చూడండి. నరులు మా నెత్తి మీదకెక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. ప్రైస్తలాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట కదా. ఇక్కడ చూసారా, భక్తుడు అంటున్నాడు, నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసితివి. కొందరిని దేవుడే మన నెత్తి మీదకి ఎక్కి ఆడుకునేలాగా, తొక్కేలా చేస్తాడు. దాని అర్థం ఆయన మనల్ని విడిచిపెట్టాడని కాదు. ఇవాళ మన నెత్తి మీదకి ఎక్కించినవాడు రేపు దేవుడే కింద పడేసి మన కాళ్ళ కింద కూడా వేస్తాడు. అది అర్థం కాక కొందరు అనుకుంటారు, పరిస్థితులన్నీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి కదా, ఇవాళ వాళ్ళ నెత్తి మీదకి ఎక్కే అవకాశం మాకు దొరికింది, ఇలాగే ఎల్లప్పుడూ పరిస్థితులు ఉంటాయనుకొని దేవుని భయము విడిచి నీతిమంతులతో, భక్తులతో ఆడుకునే ప్రయత్నం చేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిస్థితులు, సంఘటనలు ఇంత చెప్పుకున్నట్లుగా ఎల్లప్పుడూ ఒకేలా ఉండవండి. అవి మారిపోతూ ఉంటాయి. ఈరోజు మన నెత్తి మీదకి ఎక్కి తొక్కునేవాడిని రేపు మనం కింద బారేసి తొక్కుతాం, ఖచ్చితంగా తొక్కుతాం. అలాంటి పరిస్థితులు దేవుడు నా లైఫ్లో తెచ్చాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు కదా అని చెప్పి హద్దులు మీరి తమ స్థాయి మరచి
ఇష్టానుసారంగా అత్యంత నీచంగా ప్రవర్తించిన వాళ్ళందరినీ కింద పడేసి పాతాళంలో పడేలాగా తొక్కే అవకాశాలు ఆ తర్వాత మళ్ళీ ప్రభువు నాకు ఇచ్చాడు. అందుకే ఎప్పుడైనా ఇతరుల కంటే కాస్త మెరుగైన పరిస్థితులు మనకుంటే కళ్ళు నెత్తి మీదకి ఎక్కినట్లు మనం ప్రవర్తించకూడదు. చేతి నిండా మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది, అందరి దగ్గర ఉన్న డబ్బు కంటే మీ దగ్గరే కాస్త ఎక్కువ డబ్బు ఉంది అనుకోండి, అందరికంటే మీ లైఫ్ ఇంకాస్త సక్సెస్ఫుల్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది, మీ దగ్గర అన్నీ బాగున్నాయి, ఆరోగ్యం, డబ్బు, పరిస్థితులు అన్నీ బాగున్నాయి, అలా ఉన్నాయి కదా అని చెప్పి కళ్ళు నెత్తికెక్కినట్లు ప్రవర్తించి నేనేమైనా చేయగలను, నా ఇష్టం వచ్చినట్లు ఎవరితోనైనా ప్రవర్తిస్తానని గర్వానికి పోయి, అహంకారానికి పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కనుక మనం ఇతరుల నెత్తి మీదకి ఎక్కి తొక్కే ప్రయత్నం చేస్తే రేపు వాళ్ళు మనల్ని కింద పడేసి మనం పీక మీద కాలేసి తొక్కేలాంటి పరిస్థితులు మళ్ళీ దేవుడు తెస్తాడు మన లైఫ్లో. అందుకే అతిశయించకూడదు, డంబాలకు పోకూడదు, గర్వానికి పోకూడదు. ఇతరులందరికంటే ఒకవేళ మన పరిస్థితులు కనుక బాగుంటే తగ్గింపుతో కృతజ్ఞత కలిగి దేవానికి వందనాలు నాయన, ఈరోజు అందరికంటే నన్ను మెరుగైన వ్యక్తిగా, మెరుగైన కుటుంబముగా నా కుటుంబాన్ని, నా లైఫ్ని, నా పరిచయం నుంచో నీకు వందనాలు ప్రభువా అని దేవుని యొడల కృతజ్ఞత కలిగి మనల్ని మనం తగ్గించుకొని బ్రతకాలి. అంతే తప్ప పొగరబోతు మాటలు, గర్వపు మాటలు, ఇతరులను తీసిపారేసే మాటలు, తగ్గించే మాటలు ఇలా గనక మనం మాట్లాడితే ఒకవేళ ఇతరుల మనోభావాలతో, ఇతరుల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తే కనుక రేపు పరిస్థితులన్నీ తారుమారు అవుతాయి. అన్ని రోజులు ఒకేలా ఉండవు. అప్పుడు అందరూ మనల్ని తొక్కేలా దేవుడు చేస్తాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం. మరి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసితేవి, మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి. నిప్పులలో నీళ్ళలో అంటే చూడండి, నిప్పులలోనేమో మంట ఉంటుంది, కాలుతుంది. అదే నీటిలో అయితే చల్లగా ఉంటుంది కదా. ఒకరోజు నిప్పుల లాంటి పరిస్థితి, మరొక రోజు నీళ్ళలో పడ్డట్లు పరిస్థితి. ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో మనం గెస్ చేయలేనంత అయోమయం, గందరగోళం కలిగిన పరిస్థితులు అన్నమాట. బాగా తీవ్రమైన మంట లాంటి పరిస్థితులు నిన్నటి రోజు. సడన్గా ఈరోజు పరిస్థితులన్నీ మారిపోయి మళ్ళీ నీళ్ళలో పడ్డట్లు ఉండి మళ్ళీ రేపు నిప్పుల్లో పడ్డట్టు, మళ్ళీ ఎల్లుండి నీళ్ళలో పడ్డట్టు, ఇలా ఒక అస్థిరమైన పరిస్థితుల మధ్య అనేక సార్లు మనందరి జీవితాలను ప్రభువు తీసుకెళ్తాడు. ఇక రేపు ఏం జరుగుతుందో, రేపు ఎలా ఉండబోతుందో కనీసం కొంచెం కూడా మనం అంచనా వేయలేనంత అస్థిరమైన పరిస్థితులు. వాటిని మనం కంట్రోల్ చేయలేం. బాధపడగలం, ఏమండి, దేవునికి మొరపెట్టగలం తప్ప దాన్ని మనం మార్చలేము, ఆపలేము, ఏ విధంగా కూడా దాన్ని కంట్రోల్ చేయలేము. అయితే దేవుని దాసుడు అంటున్నాడు, నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అల్టిమేట్గా, ఫైనల్గా దేవుడు తన ప్రజలను సమృద్ధి గల చోటికి తీసుకెళ్ళాడట. ఈ నిప్పులలో, నీళ్ళలో పడే పరిస్థితులు, మనుషులు నెత్తి మీదకి ఎక్కి తొక్కునట్లు చేసే పరిస్థితులు, ఇవన్నీ అసలు దేవుడు ఎందుకు రాణిస్తున్నాడంటే ఆయన ఆశించిన దైవ లక్షణాలు మనలో తీసుకురావడానికి, ఆయన తీసుకురావాలనుకున్న పరిపక్వత, మారు మనస్సు, దేవుని పోలిక మనలో తీసుకొని రావడానికి ఈ అవమానాలు. మనుషులు నెత్తి మీదకి ఎక్కి తొక్కునట్లు అంటే అందరికీ లోకువైపోవటం, పిచ్చి కుక్క లాంటి వాడు కూడా వచ్చి మన మీద పెత్తనం చేయటం, అవమానించటం. వాడికి అనుకూలంగా ఉంటాయి పరిస్థితులు, మనకు అప్పుడు అనుకూలంగా ఉండవు. ఎందుకు పనికిరాని, ఎవరికి పనికిరానికేమో అన్నీ అనుకూలంగా ఉంటాయి. దేవునికి, మనుషులకి, అందరికీ పనికొచ్చే వ్యక్తికి ఏమో అన్నీ ప్రతికూలంగా ఉండొచ్చు. సో కారణాలు ఏవైనా కూడా అలాంటి పరిస్థితుల గుండా దేవుడు తన ప్రజలను ఎందుకు తీసుకెళ్తాడంటే వారిలో వాక్యానుసారమైన వారు మనస్సు, దేవుని పోలిక, శాశ్వతమైన దేవుని పోలిక అంటే ఇంకా బాగుంటుంది. ఒక మంచి క్యారెక్టర్, ఒక మంచి డివైన్ నేచర్. ఈ నిప్పులలోనూ నీళ్ళలోనూ పడే పరిస్థితులు ఉన్నాయి సరా, ఈ శ్రమల మధ్య దేవుడు మనల్ని తన పోలికలోకి మార్చుకుంటాడు. అది ఇక శాశ్వతమైన పోలిక. ఆ క్యారెక్టర్, ఇంకా ఆ నేచర్ శాశ్వత కాలం, నిత్యత్వం అంతా ఉండిపోతుంది. ఇక అది మారదు. ఎందుకంటే దేవుడే ఆ పోలిక మనలో తీసుకొచ్చాడు. ఒకరోజు కాల్చాడు,
నిప్పులలో వేశాడు, మరొక రోజు నీటిలో ముంచాడు, మనుషులు మన నెత్తి మీదకి ఎక్కి తొక్కునట్లు చేశాడు. మనం ఎంత గింజుకున్నా అల్లాడినా ఆయన దాని నుంచి మనల్ని బయటికి తీసుకెళ్ళడు. ఆ టైంలో అది ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట, మనం నేర్చుకునే ఫేజ్ అది. భక్తులందరూ ఈ దారి గుండా వెళ్ళాల్సిందే. తన ప్రజలందరినీ ఏ తరములో అయినా ఏ కాలములో అయినా దేవుడు ఈ దారి గుండా తీసుకుని వెళ్తాడు. సో ఎంతటి నీతిమంతుడైనా, ఎంతటి భక్తుడైనా, ఎంతగా దేవునికి విధేయుడైనా నిప్పులలో పడతాడు, మళ్ళీ నీళ్ళలో పడతాడు. వాళ్ళ నెత్తి మీదకి మనుషులు తొక్కినట్లుగా ప్రవర్తిస్తారు. ఏ కాలానికి చెందిన భక్తులైనా సరే ఈ పరిస్థితుల గుండా దేవుడు వాళ్ళని తీసుకెళ్ళాడండి, నడిపించాడు. మరి మనం కూడా వెళ్ళాలి కదా, తప్పదు కదా. కానీ ఫైనల్గా అవన్నీ మన మేలు నిమిత్తమే దేవుడు ఉద్దేశించాడని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు కీడు చేయడానికి కాదు. కానీ మన పరిస్థితులు తారుమారైనప్పుడు, గందరగోళంగా ఉన్నప్పుడు, దేవుడే వాటి గుండా తీసుకెళ్తున్నప్పుడు చాలామంది మనల్ని తీసి పారేస్తారు. ఇక అయిపోయింది మన కథ, ఇతని జీవితం అయిపోయింది, ఆమె బ్రతుకు అయిపోయింది, ఇంకా వీళ్ళకి భవిష్యత్తు లేదు అని ఒక అంచనాకు వస్తారు. వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. కానీ వాళ్ళు ఊహించని విధముగా, వాళ్ళు సిగ్గుపడినట్లుగా, వాళ్ళు కంగు తినేలాగా, వాళ్ళు భంగపడేలాగా, ఆనాడు ఎలాగైతే గోతులో పారవేయబడిన యోసేపు దాసుడిగా, దిక్కులేని వాడిగా, దిగంబరిగా, అత్యంత అవమానకరంగా అమ్మివేయబడ్డ యోసేపుని తన అన్నలే రాజులాగా చూశారో, చూసి అవాక్కయ్యారో, ఆశ్చర్యపడ్డారో, అట్లానే దేవుని ప్రజలందరూ కూడా హెచ్చించబడతారు, దీవించబడతారు. కానీ టైం పడుతుంది. అది ఎంత టైం అంటే అది మన చేతిలో లేదు. అందరి విషయంలో ఒకే టైం వర్తించదండి. కొందరికి ఒక టైం అయితే మరికొందరికి మరొక టైం పట్టచ్చు. నాకు మీకు ఒకే టైం పీరియడ్ ఉండకపోవచ్చు. కనుక ఇతరులతో ఎవరు పోల్చుకోకూడదు. వాళ్ళనేమో దేవుడు త్వరగా దర్శించాడు, త్వరగా హెచ్చించాడు, నాకేమో ఇంకెక్కువ కాలం శ్రమలు పెడుతున్నాడని కొందరు గునుగుతుంటారు, సనుగుతుంటారు. ఇది చాలా తప్పు. ప్రతి మనిషి వేలిముద్రలు ప్రత్యేకం కదా. ఈ భూమి మీద, ఈ విశ్వంలో ఏ ఇద్దరి వేలిముద్రలు కూడా ఒకలా ఉండవట. అంత ప్రత్యేకంగా ప్రతి మనిషిని దేవుడు తన కోసం తయారు చేసుకున్నాడు. కనుక ప్రతి మనిషి పట్ల దేవుని ఉద్దేశాలు ప్రత్యేకంగానే ఉంటాయి. ఒకరితో దేవుడు నడుచుకున్నట్లు మనతో కూడా నడుచుకోవాలని మనం అన్ని విషయాల్లో కూడా కంపేర్ చేయకూడదు, అన్నిట్లో కంపేర్ చేయకూడదు. అలా కంపేర్ చేసినప్పుడు డిసప్పాయింట్మెంట్ వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్తాం, అనవసరంగా మనకు అన్యాయం జరుగుతుందని భావిస్తాం, సాతాను దొరుకుతాడు. కాబట్టి అక్కడ యోసేపు అంటాడు కదా, మేలు నిమిత్తమే దేవుడు జరగనిచ్చాడని. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించున్నావు అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఈ వాక్యం మీరు వింటూ ఉండగా మీరు కూడా ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినట్టు కనుక మీకు అనిపిస్తే, ఈ వాక్యం మీ కొరకే అని మీకు అనిపిస్తే కనుక తప్పకుండా కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. మీరు బలపడితే, మీరు దీవించబడితే కనుక తిరిగి పరిచర్యను బలపరచండి. అప్పుడు ఇంకా మరింత సమర్థవంతంగా ఈ దేవుని వాక్యాలను, సందేశాలను, పాటలను, సంగీతాన్ని ఇంకా అనేక మందికి అందించే ప్రయత్నం మేము చేస్తాము. మీ లైఫ్లో మీరు ప్రేయర్ఫుల్గా దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవిస్తూ ఉండగా వస్తున్న ప్రతి శ్రమ, ప్రతి బాధ, ప్రతి ఆర్థిక ఇబ్బంది, మీరు పడుతున్న ప్రతి అవమానము, ప్రతి ఆవేదన, ఇవన్నీ కూడా దేవుడు రాణిస్తున్నాడంటే మీకు ఆయన కొన్ని పాఠాలు నేర్పాలనుకున్నాడని గుర్తుపెట్టుకోండి. పాఠాలు నేర్పాలనుకుంటే ఇన్ని బాధల గుండా తీసుకెళ్ళాలా? నిప్పులలోను నీళ్ళలోను పడేయాలా? దేవుడు మనకేదైనా నేర్పించాలనుకున్నప్పుడు, ఆయన పోలిక మనలో తేవాలనుకున్నప్పుడు మనుషులు మన నెత్తి మీదకి ఎక్కినట్లు చేయాలా అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితులలోనే మనం మారతాం. అలాంటి పరిస్థితులలోనే మనం దేవుని వైపు తిరుగుతాం. అలాంటి పరిస్థితులలోనే దేవుని పోలిక మనలో వస్తుంది. అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని, దావీదుని, యోసేపుని, దానియేలుని, మీరు ఏ భక్తుడి పేరైనా తీసుకోండి, అందరినీ దేవుడి శ్రమల గుండానే నడిపించాడు. కాబట్టి శ్రమలలో, బాధలలో, ఈ నిప్పులలో, నీళ్ళలో
ఇలాంటి గందరగోళం, అయోమయం, అత్యంత భయంకరమైన తీవ్రమైన శ్రమల గుండా ప్రభు మనల్ని తీసుకెళ్తున్నప్పుడు మనం అనేక గొప్ప ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటాం. స్థిరమైన మార్పు మనలో వస్తుంది. కనుక గుర్తించండి, గ్రహించండి. ఒకవేళ అలాంటి బాధలో కనుక మీరు ఉంటే సనక్కండి, గుణక్కండి, మరింత ప్రార్థనా పరులుగా ఉండండి. ప్రభు మిమ్మల్ని దర్శించి ఆ బాధలన్నిటి నుంచి విడిపించి మిమ్మల్ని హెచ్చించే టైం వస్తుంది. ఎదురు చూడండి, నిరీక్షించండి. మీ విరోధులందరి ఎదుట ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని ఘనపరుస్తాడు. సో ఎవరెవరైతే మిమ్మల్ని ఎగతాళి చేశారో, మిమ్మల్ని ఒంటరి వాళ్ళను చేశారో, ఎవరెవరైతే మీ నాశనాన్ని కోరుకున్నారో వాళ్ళందరూ సిగ్గుపడే పరిస్థితులు వస్తాయి. వాళ్ళందరూ అనుకుంటారు ఇక మీ కథ అయిపోయింది, మీకు భవిష్యత్తు లేదని. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆనాడు యోసేపుని, ఆ తర్వాత దావీదుని దేవుడు ఎలాగైతే అత్యంత ఆశ్చర్యకరంగా, విచిత్రంగా, వింతగా, అది అసాధ్యం, అలా జరిగే అవకాశమే లేదు, కానీ ఎలా జరిగింది అని మనుషులందరూ ఆశ్చర్యపడే విధంగా మిమ్మల్ని ఆయన దర్శిస్తాడు, మిమ్మల్ని లేవనెత్తుతాడు, మీ పరిస్థితులు మారుస్తాడు. ఇప్పుడున్న ఈ వేదనకరమైన పరిస్థితులు ఇవేమీ శాశ్వతం కాదు. ఇప్పుడు మీరు వెళుతున్న బాధను చూస్తూ ఇదే శాశ్వతం అనుకోకండి. పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకలా ఉండవు. ఈరోజు మీ జీవితంలో నిప్పులు వేసిన దేవుడే, నిప్పులు పడడానికి సెలవిచ్చిన దేవుడే, మనుషులు మీ లైఫ్లో నిప్పులు వేయడానికి ఆజ్ఞాపించిన దేవుడే రేపు మిమ్మల్ని సమృద్ధి గల చోటుకు తీసుకెళ్తాడు. శ్రమలు రానిచ్చిన దేవుడే శ్రమలను తీసేస్తాడు. ఆమేన్ అందామా? ఆమేన్. శ్రమ వచ్చింది, శ్రమ వెళ్ళిపోయింది, తర్వాత మనం సువర్ణములా మారుతాం. శోధించబడ్డ తర్వాత నేను సువర్ణముగా మారానంటాడు భక్తుడు కదా. కాబట్టి ఆ అనుభవం నాకుంది. అలాంటి నిప్పులలోనూ నీళ్ళలోనూ ప్రభు నన్ను కూడా తీసుకెళ్ళాడు. అవన్నీ ఇంకా అనేక సందేశాలలో నా వ్యక్తిగత అనుభవాలు, సాక్ష్యాలు మీతో పంచుకుంటాను. మేటికి ప్రభు మనందరికీ సహాయం చేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే